ఓవెల్లో 5వ టెస్టు 4గో రోజు ఉత్కంఠభరితంగా సాగింది. ఇంగ్లండ్ 374 పరుగుల లక్ష్యంతో చేజింగ్ ప్రారంభించింది. డెకెట్ 54 పరుగులు, పోప్ 27 రన్స్ సాధించి మంచి ఆరంభం ఇచ్చారు. ప్రసిద్ కృష్ణ డెకెట్ను, సిరాజ్ పోప్ వికెట్ తీసి భారత్ మ్యాచ్లోకి తిరిగి వచ్చింది అనుకున్నాం. కాని సిరాజ్ ఫీల్డింగ్ కారణంగా బ్రూక్కి మరో లైఫ్ లభించింది. మ్యాచ్ మళ్లీ ఇంగ్లండ్ వైపు తిరగడమే కాదు, 195 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో రూట్ 105 పరుగులు మరియు బ్రూక్ 111 పరుగులతో ఇంగ్లండ్ను విజయానికి దగ్గరచేశారు. చివర్లో భారత్ బ్రూక్, రూట్, బెతెల్ వికెట్లు తీసి పెవిలియన్కు పంపారు. కాని వర్షం మరియు చీకటి కారణంగా ఆట నిలిచిపోయింది. 4గవ రోజు ఇన్నింగ్స్ ముగిసేసరికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. ఇప్పుడు ఇంగ్లండ్కి కావాల్సింది కేవలం 35 పరుగులు. భారత్ 4 వికెట్లు తీయాలి. సిరీస్ సమన్ చెయ్యాలి అంటే భారత్ తప్పనిసరిగా గెలవాలి. ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో కామెంట్స్ చేయండి.